గజం జాగాలేరు అయినా పొలం ఉన్నట్టు రుణాలు పొందారు. దుక్కి దున్నట్లేరు అయినా వ్యవసాయం చేస్తున్నట్లు లోన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘరానా మోసం ఇది. డిగ్రీ చదివి జులాయిగా తిరుగుతున్న ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుల్ని బురిడి కొట్టించిన భాగవతం ఇది. అసలేంటి మోసం, ఎలా జరిగింది, ఎన్నాళ్ళుగా సాగుతోంది? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే కేటుగాళ్లు వీళ్లంతా. చిన్న మోసంతో ఏకంగా బ్యాంకుల్నే బురిడి కొట్టించారు. లక్షలకు లక్షలు లోన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో నకిలీ పట్టా పాస్ పుస్తకాల మోసం ఇది. డిగ్రీ చదివి జులాయిగా తిరుగుతున్న కేటుగాడు, అతడికి సహకరించేందుకు మరో 7గురు. వారిలో రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, కొందరు బయట వ్యక్తులున్నారు. వీళ్లందరూ కలిసి నకిలీ పాస్ పుస్తకాలను ప్రింట్ చేయించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, వీఆర్ఓల సంతకాలు ఫోర్జరీ చేశారు. వాటితో బ్యాంకుల్లో లోన్లకు అప్లై చేశారు. 1 కాదు 2 కాదు 5 ఏళ్లుగా సాగుతున్న తందా ఇది. 5 ఏళ్లుగా మోసం చేస్తున్నా ఎక్కడా అనుమానం రాలేదు, ఎప్పుడూ దొరకలేదు. అంత పకడ్బందీగా సాగుతోంది వీరి మోసం. ఈ ముఠాలో ఉండే గోవింద్ అన్ని బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వాధికారుల రబ్బర్ స్టాంపులు సమకూర్చాడు. వాటి సాయంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. 5 ఏళ్లుగా లక్షల్లో రుణాలు తీసుకుని జల్సా చేశారు. ఎవరిదికో ఒక ఆన్లైన్ పహానీని కాపీ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసేసి వీళ్ళకి కావాల్సిన పట్టదారు, నకిలీ పట్టదారు పేర్లు అందులో పొందుపరిచి ఎంఆర్ఓ గారి డాంగిల్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి, డాంగిల్ అంటే ఎలక్ట్రానిక్ సంతకం, అది అందులో పెట్టేసి ప్రింట్అవుట్ తీసేవాడు. ఈ రకంగా 2000కు ఒక్క పహానీ చొప్పున ఒక 10 పహానీలు ఇచ్చినట్టుగా దామోదరు ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. పాపం ఎప్పటికైనా పండుతుందంటారు. చివరికి అదే జరిగింది. వెంకంపోచంపాడుకు చెందిన ఓ మహిళ నకిలీ పాస్బుక్ తో ఖానాపూర్లోని ఎస్బీఐలో పంట రుణం కోసం వచ్చింది. అధికారులకు అనుమానం వచ్చి విచారిస్తే నకిలీ పాస్బుక్ అని తేలింది. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూపీలాగితే బండారం మొత్తం బయటపడింది. ఖానాపూర్ మండలం పోచంపల్లికి చెందిన బానోద్ గోవింద్ ఈ నకిలీ పాస్ పుస్తకాల ప్రధాన సూత్రధారి. డిగ్రీ వరకు చదువుకున్న గోవింద్ జులాయిగా తిరుగుతుండేవాడు. నకిలీ పాస్ పుస్తకాలతో లోన్లు తీసుకుందామని మరో 7గురితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. వీరిలో ఓ వీఆర్ఓ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే లోన్ పొందినారో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తీసుకొని వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిందితుల నుంచి 6 నకిలీ పాస్ పుస్తకాలతో పాటు తయారీకి సిద్ధంగా ఉన్న మరో 9 పాస్ పుస్తకాలను, నకిలీ స్టాంపులు, బోగస్ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులు, ఇతర స్టేషనరీ స్వాధీనం చేసుకున్నారు. ఖానాపూర్లోనే కాదు, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోనూ నకిలీ పాస్ పుస్తకాల దందా సాగుతుందని తేలింది. అయితే ఈ దందాలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అండలేనిదే అక్రమార్కులు రెచ్చిపోయే అవకాశం లేదంటున్నారు. మరి ఆ ఇంటి దొంగలెవరో తేలాల్సి ఉంది.